సైలెంట్ సార్ మాట్లాడే కొంచెం సైలెంట్ మొదటి నుంచి కూడా మీరు బ్రాహ్మణపల్లి దగ్గర కానీ చెర్లోపల్లి దగ్గర కానీ అక్కడి నుంచి నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం లేదని చెప్పేసి ప్రాజెక్టు వచ్చినటువంటి పరిస్థితిలో చెర్లోపల్లి రిజర్వాయర్ వచ్చినటువంటి పరిస్థితి మీరు అందరి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా చాలా మందికి ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వడము, మిగతా సమస్యలు ఏదన్నా ఉంటే కూడా నిత్యం ఏదన్నా కష్టం వచ్చినా కూడా మా వంతుగా కూడా మేము సహాయ సహకారాలు అందిస్తూనే వచ్చినాము. అంతేకాకుండా ఓటర్ లిస్ట్లో కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి మీకు. కొన్ని ఏమో చెర్లోపల్లిలోనే ఉంటాయి, కొన్ని పంచాయతీ రూరల్కి వస్తుంది, కదిరి రూరల్ నుంచి సర్పంచ్గా వచ్చినప్పుడు ఈ పక్కన దీనికి ముత్యాలు మీకు చెర్లపల్లిలోనే ఓట్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తా ఉంది. ఖచ్చితంగా మనం కూడా ఇక్కడ గెలుస్తున్నాం. విను, మీరు ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మున్సిపల్ లిమిట్స్ లోనే నోటిఫై చేయిస్తాము. ఈ ప్రాంతం అంతా కూడా మున్సిపాలిటీ ద్వారా ఇక్కడ భూముల విలువ పెరుగుతుంది. మౌలిక సదుపాయాలు ఇప్పుడు R&R ప్యాకేజ్ లో బ్రహ్మాండంగా ఇస్తారు. మామూలుగా వాటర్ ట్యాంక్ మేమే కనెక్షన్ ఇచ్చినాం. తర్వాత ఏదైనా బోర్డు ఉంటే కూడా చేసినాం. డ్రైన్స్ ఇబ్బంది ఇంకా కాలువలు ఇబ్బంది ఉన్నట్టుంది మీకు. ఇది కూడా ఒకసారి మున్సిపాలిటీ ప్రాంతం లేక మీరు నోటిఫై అయితే వచ్చే రోజుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్లాన్ చేస్తారు. ఇక్కడ 100% వచ్చే 5 సంవత్సరాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాట్లాడుతున్నారు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకసారి డెవలప్ అయితే దీన్ని కూడా ఎప్పుడు మీ మున్సిపాలిటీకి నోటిఫై చేసుకుంటే మీకు కూడా ఆ వెసులుబాటు ఉంటుంది. మీకు ఆ ఇబ్బంది కూడా లేకుండా చేస్తాం. తదుపరి వీధి లైట్లు బాగానే ఉన్నట్టున్నాయి. అంటే అది ఎవరు ఈ ప్రభుత్వంలో ఏ గ్రామంలో కూడా వేయలేదు. అవన్నీ తినేసినాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఎల్ఈడీలు ఇచ్చి స్టార్టింగ్ లో లేఅవుట్ చేసినప్పుడు 20 సెంట్లు ఓపెన్ ప్లేస్ సెంటర్ లో పెట్టినారు సార్. తక్కువ వచ్చేసరికి మున్సిపాలిటీకి సబ్ డివిజన్ చేసి 16 పట్టాలు మున్సిపాలిటీ సర్వే నెంబర్ లో కూడా ఇచ్చారు సార్. ఇంకా 20 సెంట్లు ఉంటే అది గుడి బడి అది ఇస్తామని ఆ రోజు మారుతి ఉన్నప్పుడు మన చెర్లోపల్లి ఇనాగ్రేషన్ చేసేకి వచ్చినప్పుడు నేనే ఇస్తే అంతా చేసి ఇచ్చారు సార్. స్కూల్ ప్రొవైడ్ చేసినారు సార్. కమిటీ హాల్లో రన్ అవుతారు. 2 టీచర్లు ఇచ్చారు కానీ బిల్డింగ్ రాలేదు. స్కూల్కి జాగా చూపించమంటున్నారు. అది అక్కడ ఖాళీ జాగా ఉంటే కొంతమంది దొంగ పట్టాలు చేసుకొని కొంతమంది అది మొన్న గలాట్ జరిగి నిలబెట్టేసాను సార్. నిలబెట్టండి, ఓ నెల రోజుల్లో ప్రభుత్వం వస్తుంది. మీకు 20 సెంట్లు కాదు, అతిపెద్ద సువిశాలమైనది గ్రౌండ్ తో పాటు ఉండే రంగని ఏర్పాటు చేస్తాం. ఇప్పటి నుంచి మీరు ఊర మాసం తయారైనారు.
వాళ్ళని బాగా అంతా నడుము కనువ కట్టుకుంటున్నాడు, చేతికి కనువ కట్టుకుంటున్నాడు అంటే వాడు రూఢికి తయారు చేసి వాళ్ళు బాగా చదువుకోవాలా. పిల్లలు మీ బతుకు బతకూడదు, మీకంటే మంచి బతుకు బతకల్లా. మీరేం కష్టాలు పడినారో మీ బిడ్డలు పడకూడదు. ఇదే ఆలోచనతో ఉండండి. వాళ్ళకి ఆ కష్టాలు దూరం కావాలంటే బాగా చదువుకోవాలా ఫస్ట్. మళ్ళీ ఏ వృత్తులైనా నేను అందుకనే చెప్తున్నా, వినమ్మా విను. పిల్లలకి గ్రౌండ్ కూడా కార్పొరేట్ స్కూల్కి ఏ మాత్రం తగ్గకుండానే ఇక్కడ స్కూల్ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే టిట్కో హౌసింగ్ ఉంది, మీరున్నారు ఈ ప్రాంతంలో. ఇది అండర్ డెవలప్డ్ ఏరియా, ఎక్స్టెన్షన్ ఏరియా అంటే పెరుగుతున్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి భూములు ఉన్నాయి. కొత్త మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా వచ్చే 15-20 ఏళ్ల పాటు మీ అవసరాలు తీర్చే విధంగానే ఆ ప్రాంతాన్ని మేము డెవలప్ చేస్తాం. స్కూల్ అయినా ఇంకొకటైనా. గుడి అంటావా, గుడిని నేను ఇప్పుడేం ప్రామిస్ చేయను, ఎన్నికల తర్వాత నా దగ్గరకు వస్తాను. గుడి కూడా ఈ ప్రాంతం నుంచి మామూలుగా కదిరిలో ఇక్కడికి వస్తే మీ అదృష్టమో కదిరి వాసుల దురదృష్టమో తెలియదు. కానీ చిన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని వేరే రంగా చూస్తున్నారు. అంతే స్థాయిలో మంచి పర్యాటక కేంద్రంగా గుడి కూడా కట్టిస్తాం ఇక్కడ. ఎందుకంటే ఎవరైనా నరసింహస్వామికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేటట్లు మంచి ఆలోచన చేసి చేస్తాం. మొదటి నుంచి నాకు ఐడియా ఉంది. అది అతి పెద్ద విగ్రహం ఒకటి పెట్టించల్లా, ఊర్లోకి రాగానే ఆ ఊరి మీద గౌరవం కలగల్లా, ఆ ఊర్లో సుందరీకరణ ఉండల్లా, వచ్చిన వాళ్ళు 10 మంది నిలబడల్లా. నరసింహస్వామి గెస్ట్ హౌస్ కూడా ఇక్కడే ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మీరు ఈ ప్రాంతం అభివృద్ధి నాకు ఇడిచిపెట్టండి. మీరు అభివృద్ధి చేసేకి అవకాశాలు ఉండే ప్రాంతం ఇది. ఖాళీ జాగా ఉంది, అదే రంగా ఎక్స్టెన్షన్ ఉండేటువంటి ప్రాంతం ఇది. కాబట్టి మాకు కూడా వెసులుబాటు ప్రభుత్వం చేతిలో ఉంటే పెట్టి పీకేస్తాం. ప్రభుత్వ భూములన్నీ వసూలు చేస్తాం ఎవరిని, దాంట్లో అనుమానం పెట్టుకోవచ్చు. డెవలప్ కాల, ఊరు డెవలప్ కాల. పోయినంతకాలం ఇదే వ్యాపారాలు అయిపోయింది. కరెక్ట్ కాదు. ఊరు బాగుండాల. మీరందరూ కూడా చిన్న తగాదాలు పెట్టుకొని ఇక్కడ ఉండేవాళ్ళు 10 ఓట్లు పక్కకు పోయినా కూడా మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా పెట్టుకొని అందరూ ప్రేమతో అందరు కలిసి కట్టుకు ఉండండి. ఒక లైన్ లో ఉండండి. ఈసారి ఎన్నికల తర్వాత ఖచ్చితంగా నేను ఏదైతే మాట్లాడినానో ఇవన్నీ జరిగి తీరుతాయి. మీకు ఇది వాస్తవం అని చెప్పి చెప్తాను. ఎందుకంటే చేసుకోవాలనే ఆలోచన నాకు ఉంది కాబట్టి చేయడానికి అవకాశం ఉంది, అనుకూలం ఉంది. ఖచ్చితంగా చేసి చూపిస్తాను నేను. మీరు నన్ను నమ్మండి. మీరు ఒక పద్ధతిలో ఉండండి. ఇంకా నన్ను వదిలేసేయండి.